నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. గ్రూప్ 1 సంబంధించి ఏదైతే ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళ ఎప్పుడైతే ఈ స్టూడెంట్స్ అంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒక రకమైనటువంటి రాజకీయం జరుగుతుందంటూ కూడా ఈరోజు ప్రెస్ క్లబ్కి వచ్చేసి అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి తల్లి పేరెంట్స్తో సహా వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది గ్రూప్ 1 విషయంలో, ఏం జరిగింది అనేది వాళ్ళ మాటలు తెలుసుకుందాం. మేడం నమస్తే అండి, ఏం పేరు మీ పేరు? నా పేరు తేజస్వి అండి. తేజస్వి గారు, ఏంటి అసలు గ్రూప్ 1లో మీరంతా ఉత్తీర్ణత సాధించారు, అయినా కూడా రకరకాల విమర్శలు, రకరకాల రాజకీయాల మధ్య ఈరోజు మీరంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది కూలంకుశంగా చెప్పండి. నేను గ్రూప్ 1లో 202 ర్యాంక్ తెచ్చుకున్నానండి, 472.5. అండ్ తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థిని. నేను 10th వరకు తెలుగు మీడియం కాబట్టి తెలుగులోనే రాశాను. మెయిన్స్ నా దగ్గర చాలా నోట్స్ కూడా ఉంది, కావాలంటే మీకు మీడియాకు చూపించమన్నా చూపిస్తాము. ఇప్పుడు మీకు అంతా తెలిసిందే, కోర్టులో కేసు ఓడిపోవడము, మళ్ళీ ఇప్పుడు డివిజన్ బెంచ్కి వెళ్తున్న తరుణంలో మా పేరెంట్స్తో వచ్చి మా ఆవేదన వ్యక్తం చేద్దామని మేము ముందుకు వచ్చాము. మీడియా మిత్రులు కూడా మా అందరికీ సహకరించి, మాది కూడా అవతల సైడ్ ఎలా అయితే మా సర్క్యులేట్ అవుతుందో న్యూస్, ఎస్పెషల్లీ సోషల్ మీడియా అండి, చాలా చిన్నది పెద్దది కానీ థంబ్నెయిల్స్ వేసేసి రాస్తున్నారు, కానీ మా అభ్యర్థనని ఎవ్వరు పట్టించుకోవట్లేదని మేము అనుకుంటున్నాము. అందుకే ఇప్పటికైనా బయటికి రాకపోతే లాస్ అయ్యేది మేము, మా ఫ్యామిలీసే. పర్సనల్గా మానసికంగా చాలా 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 ఆవేదన ఎదుర్కొంటున్నామండి. ఇంట్లో ఎంత ఏడుస్తున్నామో మాకు, మా కుటుంబాలకు మాత్రమే తెలుసు. ఇప్పటి వరకు నాకు 2-3 జాబ్స్ వచ్చాయండి, ఒక్కటే కాదు. ఈ 3 కోట్ల అలిగేషన్ ఏదైతే ఉందో అది మాకు అసలు సంబంధించిందే కాదు. ఇక్కడ వచ్చిన ఏ పేరెంట్స్ని మీరు చూసినా 3 కోట్లు ఇచ్చే స్తోమతలు ఎవరూ లేరు. ఈ 3 కోట్ల అలిగేషన్ అయితే కంప్లీట్గా రాజకీయాల కోణంలోనే జరుగుతుందని మేము నమ్ముతున్నాము. ఈ రాజకీయ పార్టీల వాళ్ళ లబ్ధి కోసం కానీ వాళ్ళ దీనికోసం కానీ మమ్మల్ని పావులుగా వాడుకోవడం అనేది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాము. దాన్ని మేము కంప్లీట్గా ఖండిస్తున్నామండి. ఈ మీడియా తరఫున నేను ఒక్కటే రిక్వెస్ట్ చేసుకునేది, తెలంగాణ ప్రజలు మొత్తము, మన తెలంగాణలో 11-12 ఏళ్ళు అయినా గ్రూప్ 1 జరగలేదు. ఇప్పుడు గ్రూప్ 1 జరుగుతుంటే ఇప్పుడు గ్రూప్ 1 జరుగుతుండే దాన్ని కూడా జరగనిస్తలేరు. ఇంకెప్పుడు మన బతుకులు బాగుపడేది? తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాము, ఇంకెప్పుడు మనం ఆఫీసర్స్ అవుతాము? ఇప్పుడు ఒక నోటిఫికేషన్ వెళ్ళిపోతే గ్రూప్ 2-3 సక్రమంగా జరుగుతుంది, అందరి జీవితాలు బాగుపడతాయి అని అనుకున్నాము, కానీ గ్రూప్ 1 జరగనిస్తలేరు. రేపు 2-3 జరగొద్దండి, అసలు గ్రూప్ 1 తర్వాతకే జరగాలి. మేము ఒక్కళ్ళమే ఎందుకు అన్యాయం కావాలి? మేము మా ఫ్యామిలీస్, మా లైఫ్స్, మా పిల్లలు ఎందుకు, మా పిల్లల భవిష్యత్తు ఎందుకు ఆగం కావాలి? మాకు ఇంత దూరం వచ్చిన తర్వాతకి మమ్మల్ని మెరిట్ లిస్ట్ పక్కకు పెట్టడం అంటే అసలు నోటి దగ్గర ఉన్న కూడని తనేసినట్టే. అది ఈ మీడియా తరఫున నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా అండి, గవర్నమెంట్ మా అండను ఉండాలి. అలానే అపోజిషన్ సైడ్ కూడా మమ్మల్ని నెగిటివ్గా సర్క్యులేట్ ఏమంటారు, నెగిటివ్గా చూపించొద్దండి. మా బాధను మీరు కూడా అర్థం చేసుకోండి, మా తరపున మీరు కూడా ఉండండి. మీకు ఎలా అయితే అవతల సైడ్ వాళ్ళు అప్రోచ్ అవుతున్నారో వాళ్ళలాగే మేము కూడా అండి. మొన్నటి వరకు నిరుద్యోగులుగా ఉండి అశోక్ నగర్లో ఉండి చదువుకున్నాము, మా బాధను కూడా మీరు అర్థం చేసుకోండి. ఈ మీడియా తరపున నేను ఒక్కటే అడుగుతున్నా, అందరూ మాకు సపోర్టివ్గా ఉండండి. ఒక్క నోటిఫికేషన్ వెళ్ళనివ్వండి, ఒక్క నోటిఫికేషన్ వెళ్తే తర్వాత అవే సక్రమంగా జరుగుతాయి. మా తెలంగాణలో ఉద్యోగాలు కూడా వస్తాయి. ఈ కోర్టులు కూడా మా బాధను అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాము. డివిజన్ బెంచ్లో గెలవాలని ఆశిస్తున్నాము. మా జీవితాలు, మా బతుకులు మారాలనే కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఇక్కడ చూస్తే పార్టీలు రాజకీయంగా వాడుకుంటున్నాయని బాధపడుతున్నాం, మీ కళ్ళంటే నీళ్ళు కూడా వస్తున్నాయి, చూస్తున్నాం. సో ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ చాలా బాధాకరమైన విషయమే. ఒక డిఫరెంట్ సిచ్యువేషన్లో మీరున్నారు, చదువుకుని ఉత్తీర్ణులై కూడా జాబులు రాలేనటువంటి పరిస్థితి మనకు చూస్తున్నాం. దీని మీద కొన్ని రాజకీయ పార్టీలు బురద జరుగుతున్నాయి అంటున్నారు, 3 కోట్లు ఇచ్చి మరీ చేస్తున్నారు అనేది. సో ఏంటి మీ ఫీలింగ్ ఏంటి దాని మీద? 3 కోట్లు అనేది కంప్లీట్గా అది రాజకీయాలకి సంబంధించిందే అండి. మాకు అసలు ముఖ్యంగా పార్టీ నాయకులు అంత పెద్దదాన్ని కాదు, కానీ అయితే కంప్లీట్గా అలిగేషన్స్ అండి మా పైన. ఈవెన్ అలిగేషన్స్తోనే మేము ఈ సిచ్యువేషన్కి వచ్చినామనే మేము అనుకుంటున్నాము. మా మీద రాజకీయాలు చేయకండి. మేము జాబ్లు వస్తే మా పేరెంట్స్కి జాబులు లేవు, మా ఫ్యామిలీలో ఎవరికి జాబులు లేవు. ఒక్క అమ్మాయికి జాబ్ వచ్చింది, ఫ్యామిలీ సెట్ అవుతుందని అనుకున్నాము, కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఇట్లా జరిగింది.
ఇప్పటికి కూడా మాకు నమ్మకం ఉంది న్యాయస్థానం మీద, ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకమే ఉంది. గెలవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రాజకీయాలు అయితే కంప్లీట్గా చేస్తున్నారండి, అది మాత్రం వాస్తవము. ఇంకా కొంతమంది మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్స్ పేరు మెన్షన్ చెయ్యని అవసరం లేదు, వాళ్ళకి తెలుసు. వాళ్ళని చూసే పెరిగినామండి. నేను ఒక స్వారోని, వాళ్ళని చూసి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము చదివినాం. గురుకుల ఇందాక మీకు చూపించిన ఆర్టికల్ ఏదైతుందో అది గురుకుల పాఠశాల. అది వాళ్ళని చూసి మేము ఇంత దాకా వచ్చిన వాళ్ళ లబ్ధి కోసం ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. అందరూ ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.